నమస్తే. అక్రమ మద్యం కేసులో వైఎస్ఆర్‌సీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసిన సందర్భంలో శుక్రవారం సుప్రీంకోర్టులో ఒక ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. అక్కడున్నదేమో మేరునగ ధీరులు, ఉద్దండులు అయిన ముకుల్ రోహిత్‌గి, అలాగే సిద్ధార్థ లూత్రా. వారిని ఉద్దేశించి జడ్జి గారు జస్టిస్ విక్రమ్‌నాథ్ సరదాగా అట్లా ఓ మాట అన్నారనమాట. ఏంటంటే కేసు విచారణ సందర్భంగా వాళ్ళిద్దరేమో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున వాదిస్తున్నారు. ఈయన అక్యూజ్డ్ మోహిత్ రెడ్డి గారు. సరే, ఈ మద్యం కుంభకోణం జరిగిందని ప్రముఖ బ్రాండ్లను తొలగించి కొత్త బ్రాండ్లను తీసుకొచ్చారని చెప్పేసి ఏపీ ప్రభుత్వం తరఫున ముకుల్ రోహిత్గి గారు సుప్రీంకోర్టు వారికి నివేదించారు. అంటే వెంటనే సరదాగా అంటే ఎంఎస్ఎంఈ తరహాలో వాటిని ఏమన్నా ప్రోత్సహించారేమో అని ఈ సందర్భంగా ద్విసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇద్దరున్నారు. అక్కడితో ఆగకుండా మీరు బెయిల్కి వ్యతిరేకంగా వాదిస్తున్నారా, మీరు దేశంలోని మోసగాళ్ళందరి తరఫున వాదనలు వినిపించే న్యాయవాదులు పెద్ద పెద్ద స్కాముల్లో నిందితుల తరఫున వాదనలు వినిపించారు, ఇప్పుడు మీరు బెయిల్కి వ్యతిరేకంగానా వాదిస్తున్నారా అని చెప్పేసి జస్టిస్ విక్రమ్నాథ్ జస్ట్ అంటే ఫ్రెండ్లీగా అంటంత వచ్చి ఒకసారి వాళ్ళిద్దరైతే అవాక్కయ్యారు, కోర్టు హాల్లో అయితే నవ్వులు వినిపించినాయి. దీని మీద లైవ్లా రాసింది. లైవ్లా అని కంప్లీట్గా లైవ్లా ఇండియా అని ఒక వెబ్సైట్ లీగల్ అంశాలకు సంబంధించి మొత్తం సమగ్రంగా రాసుకుంటూ వస్తారనమాట. వాళ్ళు ఏం రాశారంటే, సుప్రీంకోర్ట్ బెంచ్ ఫన్నీ బ్యాంటర్ విత్ సీనియర్ అడ్వకేట్స్ ముకుల్ రోహిత్గి అండ్ సిద్ధార్థ లూత్రా ఆన్ దేర్ అపోజింగ్ పొలిటీషియన్స్ బెయిల్ ప్లే. జస్టిస్ విక్రమ్నాథ్ గారు ఏమన్నారో వెర్బాటం కూడా, యు ఆర్ అపోజింగ్ బెయిల్. ఏంటి మీరు బెయిల్ అపోజ్ చేస్తున్నారా? యువర్ కౌన్సిల్స్ ఫర్ ఆల్ ఫ్రాడ్స్టర్స్ ఆఫ్ ది కంట్రీ. చాలా సరదాగా అన్నా కూడా ఏంటంటే చాలా సీరియస్ అబ్జర్వేషన్. తప్పుడుగాళ్ళందరికీ ఫ్రాడ్స్టర్స్ అంటే తప్పుడుగాళ్ళందరికీ మీరు న్యాయవాదులు కదా. ఆల్ ఆఫ్ యూ ఆర్ ఫ్రాడ్స్టర్స్ కౌన్సిల్స్ ఇన్ ద బిగ్గెస్ట్ స్కామ్స్. పెద్ద పెద్ద కుంభకోణాల్లో ఫ్రాడ్స్టర్స్ అయిన వాళ్ళందరి తరఫున మీరు లాయర్లు. అండ్ యు ఆర్ అపోజింగ్ బెయిల్ అగైన్. ఇప్పుడు ఈయన బెయిల్ మీరు అపోజ్ చేస్తున్నారా అని చెప్పేసి. అఫ్ కోర్స్ దట్ వాజ్ ఎ ఫ్రెండ్లీ కన్వర్జేషన్ అండ్ ఫ్రెండ్లీ అబ్జర్వేషన్, బట్ ఎట్ ద సేమ్ టైం సీరియస్ అబ్జర్వేషన్ కూడా. ఆయన అన్నది, జస్టిస్ విక్రమ్నాథ్ గారు అన్నది కూడా నిజమే కదా. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకోటి గమనిస్తే దాని కింద కామెంట్స్ కూడా లైవ్లా వచ్చింది. ఎలాంటివి వచ్చినాయంటే లైవ్లా ఇండియా కింద దానికి కామెంట్స్, ఎస్సీ షుడ్ నాట్ ఎంటర్టైన్ లాయర్స్ లైక్ సిద్ధార్థ్ లూత్రా, హీ బ్లాక్డ్ మీ ఆన్ ప్లాట్ఫామ్ ఎక్స్ ఫర్ నో రీజన్, హౌ కెన్ హీ ప్రొటెక్ట్ హిస్ క్లయింట్స్ ఇఫ్ హీ కుడ్ నాట్ హ్యాండిల్ అ రెగ్యులర్ పర్సన్ లైక్ మీ ఆన్ ఎక్స్ అని చెప్పి ఎవరో రిక్తా గారు రాశారు. ఇంకొక వాళ్ళు రాశారు, ఐ హ్యావ్ ఆల్వేస్ గ్రాంటెడ్ బెయిల్ ఫ్రమ్ ఏ టు జెడ్ ఫ్రమ్ అర్నబ్ టు జుబైర్. సిజేవై చంద్రచూడ్ గారు చెప్పిన ప్రస్తావన కూడా చేశారు. సరే, అది వాళ్ళ వ్యక్తిగత అబ్జర్వేషన్స్, దీనికి దానికేమి సంబంధం లేదు. కానీ సో మొత్తానికి ఏంటంటే బెయిల్ మీద వీళ్ళు చేసిన వ్యాఖ్యలు చాలా సరదాగా ఉన్నాయి, చాలా సీరియస్గా కూడా తీసుకోవాల్సిన విషయాలు. ఎందుకంటే లైవ్లా ఇండియా అనే ఒక ప్రముఖ వెబ్సైట్ ఎక్కువగా లీగల్ అంశాలకు, ఎక్కువగా కాదు మొత్తం లీగల్ అంశాలకు సంబంధించిన వార్తలు రిపోర్ట్ చేస్తారు. అబ్జర్వేషన్స్ కూడా, స్టోరీస్ కూడా బాగా వస్తుంటాయి. దాంట్లో ఇది ప్రస్తావన వచ్చింది. ఏతావాత చెప్పొచ్చేది ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం సిద్ధార్థ లూత్రా గారిని, ముకుల్ రోహిత్గి గారిని తమ తరఫున లాయర్లుగా నియమించుకొని ఈ కేసులు వాదిస్తోంది, పెద్ద పెద్ద మొత్తాల్లో వారికి ఫీజులు చెల్లిస్తుందని. సరే, ప్రభుత్వం వారికి ఆ స్వేచ్ఛ వెసులుబాటు ఉంది కాబట్టి పెట్టుకుంటున్నారు, చేసుకుంటున్నారు, అంతే కదా మరి.